పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక అరగంట సమయము మనము వాక్య ధ్యానమునకు ఈరోజు మనం కేటాయిద్దాం. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 23వ వచనం. 13:23. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుత పులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయవల్లపడును. అంతే సార్. ప్రియమైన వార్లరా, చదువుకున్న వాక్య భాగంలో కూషు దేశస్థుడు అనగా ఆఫ్రికా దేశస్థుల గురించి దేవుడు ఒక మాట ఇక్కడ తెలియజేశాడు. అలాగే చిరుత పులి గురించి కూడా ఒక మాట ఇక్కడ తెలియజేశాడు. ఆ ఆఫ్రికా దేశస్థులు వాళ్ళ రంగును మార్చుకొనగలడా అంటున్నాడు. చిరుత పులి తన మచ్చలను మార్చుకొనగలదా అంటున్నాడు. మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయవల్లపడును అంటున్నాడు. అలాగే 27వ వచనం, అదే అధ్యాయంలో 27వ వచనం చివరి భాగం నేను చదువుతాను. యెరూషలేమా, నీకు శ్రమ, నిన్ను నీవు పవిత్రపరచుకొననొల్లవు. ఇక ఎంత కాలము ఇలాగు జరుగును? యెరూషలేమా, నీకు శ్రమ, నిన్ను నీవు పవిత్రపరచుకొననొల్లవు. ఇక ఎంత కాలము ఇలాగు జరుగును? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలయ్యా. అర్హత లేనివాడను, నీ సన్నిధికి అర్హత లేకపోయినప్పటికీ నన్ను మీరు రక్షించుకొని మీ బిడ్డగా చేసుకొని మీ పక్షముగా నిలబడి మాట్లాడవలసిన వాడనై ఉంటుండగా సహాయము చేసి దీవెనకరమైనటువంటి మాటలను మీ నోటి బూరగా వాడుకొని దీవెన దిద్దుబాటు కలుగునట్లుగా మాకు సహాయము చేయమని మా ప్రభువు, మా రక్షకుడు, తిరిగి రాని ఉన్నటువంటి యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన వార్లరా, యెరూషలేమా, నీకు శ్రమ, నిన్ను నీవు పవిత్రపరచుకొననొల్లవు. ఇక ఎంత కాలము ఇలాగు జరుగును? చదువుకున్న ఈ వాక్యములో నిన్ను నీవు పవిత్రపరచుకొననొల్లవు అని మనం చూస్తున్నాం. మనలను మనము పవిత్రపరచుకొనలేం. మన పాపములను మనము తొలగించుకోలేం. ఇది దేవునికి మాత్రమే సాధ్యమైనటువంటి పని. పాత నిబంధనలో బలులు అర్పించడము ద్వారా తాత్కాలికంగా వారి పాపమును కడుక్కొని పరిశుద్ధపరచుకునే విధము చూస్తున్నాం. ఇర్మియా గ్రంథంలో తెలియజేసిన వాక్యంలో నిన్ను నీవు పవిత్రపరచుకొననొల్లవు అని చూస్తున్నాం. యోహాను సువార్తలో ప్రభు ఒక మాట చెబుతున్నాడు. యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో యేసు ప్రభు వారు తెలియజేసినటువంటి
ఒక మాటను మనము జ్ఞాపకము చేసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. 3వ వచనం, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. ప్రియమైన వారలరా, ప్రభువు ఇప్పుడు చెప్పిన ఈ మాట ఏదైతే ఉన్నదో దాని గురించి మనం కొంతసేపు ఆలోచన చేద్దాం. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు అంటున్నాడు. ఇంతటి ప్రాముఖ్యమైనటువంటి ఒక పదాన్ని ప్రభువు ఇక్కడ వాడాడు. ఆ 2 వచనాల సారాంశము మనం ఒక్కసారి జ్ఞాపకము చేసుకుంటే, నేను నిజమైన ద్రాక్షావల్లిని అంటున్నాడు, నా తండ్రి వ్యవసాయకుడు అంటున్నాడు, నాలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును అంటున్నాడు. అయ్యా, ఒక హెచ్చరికను ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రభువు ఒక వార్నింగ్ను ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. ఒక వార్నింగ్, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించే ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ఈ 2 మాటల వలన ప్రభు అంటున్నాడు, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు అంటున్నాడు. ఏమున్నదయ్యా ఈ మాటలో అంటే, ఒక హెచ్చరిక ఉన్నది, ఒక కఠినమైనటువంటి ఆజ్ఞ ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి ఆశీర్వాదాలు మనము వింటూ ఉంటాం. వాట్సాప్లో ప్రతిరోజు అవే వింటుంటాం. కానీ హెచ్చరికలు కూడా మనము వినవలసిన వారం. ఒక డాక్టర్ దగ్గరికి వెళితే మన ఆరోగ్యం బాగుండాలని కొన్ని హెచ్చరికలు మనకు ఇస్తాడు ఆయన. కొన్ని టాబ్లెట్లు ఇస్తాడు, పలానవి మీరు తినండి, పలానవి మీరు తినద్దండి అంటాడు. ఆ హెచ్చరిక మనకు ఎంతో మేలు చేస్తుంది. ఆ హెచ్చరిక మనలను ఆరోగ్యవంతులుగా చేస్తుంది. దేవుని వాక్యములో ప్రభువు చెప్పినటువంటి ఈ హెచ్చరిక పవిత్రము పరుస్తుంది అని మనం చూస్తున్నాం. మనిషిని పవిత్రపరుస్తుందంట. ఎలా పవిత్రపరుస్తుంది? ఆ వాక్యము హృదయములోనికి వెళ్ళినప్పుడు. నా తండ్రి వ్యవసాయకుడు అంటున్నాడు దేవుడు. ప్రభువు తన తండ్రిని వ్యవసాయకుడుగా పోలుస్తున్నాడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును అంటున్నాడు. నాలో మీరు ఫలించకపోతే మిమ్మల్ని తీసి పారవేస్తాను అంటున్నాడు. ఫలించే తీగ మరి ఎక్కువగా ఫలించాలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును అంటున్నాడు. మనము ఫలించే తీగలము. ఎలా మనము ఫలించే తీగలము? ఆయనను విశ్వసించిన వారము, ఆయనను అంగీకరించిన వారం. మనం నీటి బాప్తిస్మం పొందినటువంటి వాళ్ళము, ఫలించేటువంటి వాళ్ళం. మనము మరింత ఫలించాలని పనికిరాని తీగలను ఆయనే తీసేస్తాడంట. మనలో ఉండేటువంటి చెడు లక్షణాలను ఆయనే తొలగిస్తాడు, తీసివేస్తాను అంటున్నాడు. మనము ఆయన బిడ్డగా కొనసాగితే
మనలను మరింత పరిశుద్ధపరుస్తాడు ప్రభువు అని మనం ఆలోచన చేయాలి. మరింత మనము పరిశుద్ధపరచబడితే దేవుని రాజ్యంలో మనం ఉంటాం. అదే మనం చూస్తున్నాం. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు అంటున్నా. ప్రభు అంటాడు, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఆయన పరిశుద్ధుడు. ఆయన సన్నిధిలో మనం ఉండాలంటే మనము పరిశుద్ధంగా ఉండాలి. అదే దేవుడు కోరుకునేది. అందుకే అంటున్నాడు మనలో ఇర్మియా గ్రంథంలో, యెరూషలేమా నిన్ను నీవు పవిత్రపరుచుకొనలేవంటాడు. కానీ మన ప్రభువు చెప్పిన మాటను బట్టి మనము పవిత్రులై ఉన్నాము అంటున్నాడు. ప్రియమైన వారలారా, ఇలాంటి కొన్ని కఠినమైన మాటలు మనలను పరిశుద్ధపరుస్తాయి. కొన్ని మనసుకి నొప్పి కలిగించేవిగా ఉంటాయి. మనల్ని కుచ్చినట్లుగా ఉంటాయి కొన్ని మాటలు. ప్రియమైన వారలారా, జ్ఞాపకము చేసుకుందాం. హెచ్చరికలు మన జీవితానికి ఎంతో మంచి చేస్తాయి. అదే మనం యోహాను సువార్తలో 12:48 ఒక్కసారి చదువుకుంటే, యోహాను సువార్త 12:48 ఒక్కసారి చదువుకుంటే, నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును అని మనం చూస్తున్నాం. ఒక హెచ్చరికను మనం చూస్తున్నాం. ఆయన మాటలను అంగీకరింపని వారికి తీర్పు ఉంటుంది. ఆయన చెప్పిన పద్ధతిలో నడుచుకోని వారికి తీర్పు ఉంటుంది. మన బైబిల్లో లోబడని పిల్లలకు ఏమంట? లోబడని పిల్లలకు శ్రమ, తీర్పు. లోబడని పిల్లలకు శ్రమ. ప్రియమైన వారలారా, ఆయన బిడ్డగా మనము అనుదినము ఆయన వాక్యాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటూ కొనసాగితే మనలోని చెడు ఆయనే తొలగిచ్చేస్తాడంట. ప్రియమైన వారలారా, శనివారం కూడా మనం ఈ 2-3 వాక్యాలు నేను ఇక్కడ జ్ఞాపకం చేశాను. పర్వాలేదు, మరొక్కసారి నిర్గమకాండము 32వ అధ్యాయము, నిర్గమకాండము 32వ అధ్యాయము 33వ వచనంలో ఇలా మనం ఆ వాక్యాన్ని ఒక్కసారి చదువుకుందాం. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును అని మనం చూస్తున్నాం. ఎక్కడి నుండి తుడిచివేస్తాడంట ప్రభువు? గ్రంథములో నుండి, జీవ గ్రంథములో నుండి. ఎవరిని అయ్యా? ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాణ్ణి అని చూస్తున్నాం. నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. పరలోక రాజ్యంలో నుండి నెట్టివేయబడతాడు. అతనికి అక్కడ అనుమతి లేదు అని మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఆయన ఎదుట పాపము చేసెనో, నా ఎదుట, ఎవడు నా ఎదుట పాపము చేసెనో అని మనం చూస్తున్నాం. ఆయన ఎదుట అంటే ఆయనకు మరుగై ఉన్నది ఏమైనా ఉన్నదయ్యా? ప్రభువు కన్నులకు సమస్తము తేటగా కనిపిస్తుంది అని గ్రంథంలో చూస్తున్నాం. సమస్తము ఆయన ఎదుటనే ఉన్నది. ఆకాశము నా సింహాసనం అంటున్నాడు దేవుడు, భూమి నా పాదపీఠము అంటున్నాడు. ప్రియమైన వారలారా, నిర్గమకాండంలోనే 33వ అధ్యాయంలో 3వ వచనాన్ని ఒక్కసారి చదువుకుంటే,
33:3లో మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను అంటున్నాడు. మనము ఆయనకు లోబడితే ఆయన మనతో ఉంటాడు. ఇక్కడ లోబడని పిల్లలు ఉన్నారు. నేను మీతో రానయ్యా అంటున్నాడు దేవుడు మనతో. నేను ఉండను, మీతో ఉండను, మీకు సహాయం చేయను అని మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఈరోజు దేవుడు మనతో ఉండాలంటే, దేవుడు మనము నిత్యము మనతో ఉండాలంటే ఎలా ఉండాలి? ఒక 4-5 మాటలన్నా మనము జ్ఞాపకము చేసుకుందాం. సామెతల గ్రంథము 28 సామెతలు 28:13లో 28:13 అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. మనము దేవుని కనికరము పొందాలంటే, దేవుని కృపను పొందుకోవాలంటే, దేవుని ప్రేమను పొందుకోవాలంటే మన అతిక్రమములను ఒప్పుకోవాలి. మొదటగా మన అతిక్రమములను మనము ఒప్పుకోవాలి, వాటిని విడిచిపెట్టాలి. అదే అంటున్నాడు, నూతన సృష్టిగా ఉండాలి అంటున్నాడు. చిన్న బిడ్డను పోలి నడుచుకొనుడి అంటాడు ప్రభువు పరిశుద్ధ గ్రంథములో. చిన్న బిడ్డలు, కల్మషము లేని హృదయము కలిగినటువంటి వాళ్ళు చిన్న బిడ్డలు. మనము విడిచిపెట్టాలి మన అతిక్రమాలు, ఒప్పుకోవాలి మన తప్పులు. వాళ్ళు కనికరము పొందుకుంటారంట. యోనా గ్రంథము 2వ అధ్యాయంలో 10వ వచనం, అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసెను. ప్రియమైన వార్లరా, యోనాను ఒక మత్స్యము, ఒక పెద్ద చేప కక్కివేసెను అని చూస్తున్నాం. మొదటి అధ్యాయం 17వ వచనంలో గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండెను. ఎవరు నియమించారంట ఆ చేపను? దేవుడే. దేవుడు ఒక చేపను నియమించాడు, మింగమని చెప్పాడు. 10వ వచనం 2:10లో మనం చదువుకున్నాం కదా, యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసెను. ఎందుకు మింగమన్నాడు? ఎందుకు కక్కివేయమన్నాడు? మనకందరికీ తెలుసు, యోనా దేవుడు చెప్పిన మార్గములో వెళ్ళలేదు. దేవుడు ఒక మార్గంలో వెళ్ళమంటే యోనా మరొక మార్గంలో వెళ్ళుచున్నాడు. దేవునికి లోబడలేదు యోనా. ప్రియమైన వార్లరా, యోనా తన ఇష్టానుసారంగా వెళ్ళుచున్నాడు. మనము మన ఇంటిలో మన పిల్లలు చెప్పిన మాట వినలేదంటే, యాడన్నా పోబ్బా నువ్వు నా మాట వినలేదని అంటాం. కొంచెం యాష్టపోతాం, కొంతవరకు పోరాడతాం,
మళ్ళీ ఏం చేస్తాము? వదిలిపెట్టేస్తాం. కానీ మన ప్రభువు అలాంటి వాడు కాదు. మన దేవుడు అలా వదిలిపెట్టేవాడు కాదు. ఆయనకు ఎవరిని ఎలా ఎప్పుడు దారిలోకి తీసుకొని రావాలో తెలిసినవాడు మన ప్రభువు. తన బిడ్డలను విడిచిపెట్టేవాడు కాదు మన దేవుడు. తల్లి అయినా మరచును గాని నేను నిన్ను మరువను అని చెప్పే దేవుడు మన దేవుడు. ప్రియమైన వార్లరా, యోనాను దేవుడు వదిలిపెట్టలా. తను చెప్పినట్లు నడుచుకునేలా చేశాడు. యోనా ప్రార్థించాడు. చేప కడుపులో నుంచి ప్రార్థన చేశాడు యోనా. ప్రియమైన వార్లరా, తన అతిక్రమమును ఒప్పుకొన్నాడు, విడిచిపెట్టాడు. కాబట్టే యోనా కనికరము పొందుకున్నాడు యోనా. మళ్ళీ బయట వచ్చాడు, దేవుడు చెప్పిన పని చేశాడు. సామెతల గ్రంథం 19 అధ్యాయం, సామెతలు 19:16 ఆజ్ఞను గైకొనువాడు తనను కాపాడుకొనువాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండువాడు చచ్చును అని వ్రాయబడి ఉన్నది. ఆజ్ఞను గైకొనువాడు తనను కాపాడుకునేవాడు. ప్రియమైన వార్లరా, దేవుని ఆజ్ఞలను పాటించే వాళ్ళుగా మనం ఉండాలి. మన కుటుంబాన్ని మనం కాపాడుకుంటాం దేవునికి లోబడినప్పుడు. మనలను మనము రక్షించుకుంటాం దేవునికి లోబడినప్పుడు, దేవుని ఆజ్ఞలను పాటించినప్పుడు. ప్రియమైన వార్లరా, జ్ఞాపకము చేసుకుందాం. 10 ఆజ్ఞల్లో ఒక మాట ఈరోజు నేను ఒక మాట చెప్తాను. 10 ఆజ్ఞలు ఉంటాయి కదమ్మా. నిర్గమకాండం 20వ అధ్యాయంలో చూస్తాం, నీ పొరుగు వాని ఇల్లు ఆశింపకూడదు అని. నీ పొరుగు వాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగు వానిదగు దేనినైనను ఆశింపకూడదు అని ఒక ఆజ్ఞ ఉన్నది. ఎవరిది మనం తీసుకోకూడదు, దేవుని ఆజ్ఞ. కానీ జక్కయ్య ఏం చేశాడు? నూతన నిబంధనలో జక్కయ్య ట్యాక్స్, పన్ను వసూలు చేసే అధికారి, ట్యాక్స్ కలెక్టర్. జక్కయ్య లూకాసు వార్త 19:8 ఒక మాట చదువుకుంటే, జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొనిన ఎడల అతనికి 4 గంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. జక్కయ్య 10 ఆజ్ఞల్లో మనం చదువుకున్నటువంటి ఒక ఆజ్ఞను అతిక్రమించాడు. ఇప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టాడు. ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. దోచుకున్న డబ్బు నీ పొరుగు వానిది ఆశించకూడదు అని చెప్పాడు. అతని దాసునినైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను నీ పొరుగు వానిదగు దేనిని ఆశింపకూడదు అని చెప్పాడు. జక్కయ్య ఒప్పుకున్నాడు. ఒప్పుకొని విడిచిపెట్టాడు, తిరిగి ఇచ్చేశాడు. ప్రియమైన వార్లరా, ఆజ్ఞను గైకొనువాడు
తనను కాపాడుకొనువాడు. జక్కయ్య ఇతడును అబ్రహాము కుమారుడు అన్నాడు. ప్రభు కనికరము అక్కడ పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. జక్కయ్య తన పాపమును ఒప్పుకొనడము ద్వారా, ఒప్పుకొని విడిచిపెట్టడము ద్వారా కనికరము పొందుకున్నాడు అని మనం చూస్తున్నాం. ప్రియమైన వార్లరా, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. యోనా ఆ మత్స్యము కడుపులో నుండి యెహోవాకు ప్రార్థన చేశాడు. 2:9 కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును అంటున్నాడు యోనా. నేను మొక్కుకొనిన మొక్కుబళ్లను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించింది యోనా. ప్రియమైన వార్లారా, మన జీవితంలో మనకొచ్చినటువంటి కష్టం ఏదైతే ఉన్నదో, మనకొచ్చిన సమస్య ఏదైతే ఉన్నదో, అది ఎందు నిమిత్తం వచ్చింది అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి కష్టం ఉంది, ప్రతి ఒక్కరికి బాధ ఉంది. కానీ మనం ఆలోచన చేయాలి, ఎందు నిమిత్తము ఈ కష్టము. 2వ దినవృత్తాంతములు 7:14 ఒక మాట నేను చదివి వినిపిస్తాను. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. మనలను తగ్గించుకోవాలి అంటున్నాడు ప్రభు. ప్రార్థన చేయాలి, ఆయనను వెదకాలి, మన చెడు మార్గాలను వదిలిపెట్టాలి. ప్రాముఖ్యమైనటువంటి మాట, మన చెడు మార్గాలను వదిలిపెట్టాలి. ప్రియమైన వార్లరా, మన ప్రభువు క్షమించేవాడు, మన ప్రభువు ఆదరించేవాడుగా ఉన్నాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనములో, తండ్రి తనకు ఇష్టమైన కుమారుణ్ణి గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. తన ఇష్టమైనటువంటి కుమారుణ్ణి గద్దించు రీతిగా అని మనం చూస్తున్నాం. యెహోవా తాను ప్రేమించిన వారిని గద్దించును అని మనం చూస్తున్నాం. ప్రియమైన వార్లరా, నా జీవితంలో కూడా నేను అంత సులభంగా నేను మందిరంలోనికి రాలేదు. ఆమెను మాత్రము బయట దిగబెట్టి నేను వెళ్ళిపోయేవాడిని. నా వయసు 39 సంవత్సరాలు వచ్చినప్పటికీ నేను మందిరానికి రాలేదు. ఆయన గద్దించాడు. 2 సంవత్సరాలు నేను శ్రమ పడినాను. తెలుసును, దేవునికి తెలుసు యోనాను ఏ విధంగా దారిలోకి తీసుకొని రావాలో దేవునికి తెలుసు. నాకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో దేవునికి తెలుసు. నా ఇష్టంగా నేనే, నా బుద్ధి మారి నేను బైబిల్ ఎత్తుకునేలా చేశాడు దేవుడు. 3 సంవత్సరాలుగా నేను
నాకు ఇచ్చిన బైబిల్ని నేను చూసిన వాణ్ణి కాదు. ప్రభువు ఆయనకు సమస్తము సాధ్యమే. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఒక శ్రమ, ఒక కష్టం మనిషిని ఆలోచింపజేస్తుంది. నాకు ఎందుకు వచ్చింది ఈ కష్టం అని నేను ఆలోచించాను. నాకు ఎందుకు వచ్చింది ఈ నష్టము అని నేను ఆలోచించాను. పరిశుద్ధ గ్రంథమును చేతిలోకి తీసుకున్నాను. ఆ రోజు రాత్రి 3 గంటలు, ఉదయం 3 గంటల సమయం, వేరు వేరు తూనికరాలు యెహోవాకు హేయము అని చూపించాడు ప్రభు. ఆ ఒకే మాట అరగంట చదివాను. అరగంట ఒకే మాట, యెహోవాకు వేరు వేరు తూనికరాలు యెహోవాకు హేయము అని చదివాను. ఆ మాట ద్వారా ప్రభువు నాతో మాట్లాడాడు. ఆ వేరు వేరు తూనికరాళ్ళు నీలో ఉన్నాయి అని ప్రభువు చెప్పాడు. నాలో ఉన్నాయని ప్రభువు చెప్పాడు. వాటిని తొలగించుకున్న తర్వాతే, విడిచిపెట్టిన తర్వాతే, ఒప్పుకున్న తర్వాతే నాకు ఆ శ్రమలో నుండి నేను బయటపడ్డాను. ఆ నష్టములో నుండి నేను బయటపడ్డాను. ప్రియమైన వార్లారా, 25 మంది ఒక మందిరానికి స్థలం ఇచ్చానని నా మీద కేసు పెట్టారు. 2 సంవత్సరాలు పోరాడిన నా వల్ల కాని పని, నా పాపమును ఒప్పుకొని విడిచిపెట్టిన తరువాత నేను ప్రభువు యొక్క కనికరము పొందుకున్నాను. ప్రియమైన వార్లారా, జ్ఞాపకము చేసుకున్నాం. యోనా ప్రార్థించాడు, దేవుని కనికరమును పొందుకున్నాడు. ఆ చేప కడుపులో నుండి, ఆ శ్రమలో నుండి, ఆ బాధలో నుండి, ఆ దుఃఖములో నుండి యోనా బయట వచ్చాడు. ప్రియమైన వార్లారా, తండ్రి తనకు ఇష్టమైన కుమారుణ్ణి గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. జ్ఞాపకము చేసుకుందాం. సంఖ్యాకాండములో ఒకే ఒక మాటను చదువుకుందాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయం 21వ వచనములో, ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులలో ఏ వంకరతనము చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. యాకోబుని మోసగాడని మనము చదువుతూ ఉంటాం, కానీ దేవుడు అంటున్నాడు ఆయన యాకోబులో ఏ దోషము కనుగొనలేదు. ప్రియమైన వార్లారా, యాకోబు తనకు తానుగా ఎవరిని మోసం చేసిన వాడు కాదు. ఒకవేళ ఆ తల్లి ప్రోద్బలము వలన ఒకవేళ ఆ కార్యం జరిగి ఉండవచ్చు. దేవుడు అంటున్నాడు ఇజ్రాయేలులో ఏ వంకరతనము చూడలేదు, యాకోబులో ఎలాంటి వంకరతనము లేదు. కాబట్టి అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. మన హృదయంలో ఎలాంటి కల్మషము ఉండకూడదమ్మా, ఎలాంటి దురుద్దేశము ఉండకూడదు, దుర్బుద్ధి అసలే ఉండకూడదు, ఈర్ష్య ద్వేషము ఏవి ఉండకూడదు. యాకోబులో ఏ దోషము కనుగొనలేదంట. యెహోవా అతనికి తోడై ఉండెను. మనకు తోడై ఉండాలంటే, దేవుడు మనతో ఉండాలంటే, మన జీవితంలో మన ప్రతి కష్టములోనూ ప్రతి ప్రయాణంలోనూ మనము క్షేమంగా ఉండాలంటే మనము మొట్టమొదటగా పరిశుద్ధంగా మనము జీవించాలి. ఆ వంకర టింకర బుద్ధులు మనలో ఉండకూడదు, వంకరతనము మనలో ఉండకూడదు. ప్రభువు చెప్పాడు ద్రాక్ష తిత్తుల గురించి, పాత తిత్తిలో కొత్త ద్రాక్ష రసము
పోయకూడదు, పోస్తే అది పగిలిపోతుంది అంటున్నాడు. తిత్తి కొత్తదిగా ఉండాలి, ద్రాక్ష రసము కొత్తదిగా ఉండాలి, మారు మనస్సు పొందుకోవాలి అని మనము ప్రభువు ఒక ఉపమానము ద్వారా చెప్పాడు. నూతన సృష్టిగా ఉండాలి. పాత జీవితముని ఒప్పుకొని విడిచిపెట్టే వాళ్ళుగా ఉండాలి. పాత జీవితంలో కొనసాగుతూ ఇక్కడొచ్చి స్తుతులు, ఇక్కడొచ్చి ఆరాధన, ఇక్కడొచ్చి హల్లెలూయా అలా ఉండకూడదు. ఏ వంకరతనము చూడలేదంట యాకోబులు. అతనికి దేవుడు యెహోవా అతనికి తోడై ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, జ్ఞాపకము చేసుకుందాం. గలతీ పత్రికలో ఒక మాట అంటున్నాడు, 5:9 పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియ చేయును. సమయం 12:10. పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియ చేయును. ఆ పులిసిన పిండి మన హృదయములో, మన దేహములో, మన ఆలోచనలలో ఏ మాత్రము ఉండడానికి వీల్లేదు. ఆ పులిసిన పిండి పాపానికి సాదృశ్యమైనది. ఆ పులిసిన పిండే చెడు ఆలోచనలకు సాదృశ్యమై ఉన్నది. ప్రియమైన వాళ్ళరా, జ్ఞాపకము చేసుకుందాం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను పారవేయును. మనలను మనము పరిశుద్ధపరచుకోలేము, పవిత్రపరచుకోలేము, కానీ అనుదినము వాక్య ధ్యానము ద్వారా, బైబిల్ చదవడము ద్వారా, దేవుని వాక్యము మనతో మాట్లాడడము ద్వారానే మనలను మనము పరిశుద్ధపరచుకుంటూ కొనసాగగలం. ఆయనే తీసివేస్తాడు. ఆయన వ్యవసాయకుడు అంటున్నాడు. మరింత ఫలించాలని పనికిరాని తీగలను తీసి పారవేసినట్లుగా వాక్య ధ్యానములో మనము గడిపితే, ఒక రోజులో 1 గంట 2 గంటలు, సాధ్యమైతే అరగంట అయినా, అయ్యా మనము దేవుని బిడ్డలమని చెప్పుకుంటాం కదా, దేవుని గురించి 1 అరగంటన్నా మనము దేవునికి సమయం ఇవ్వాలి కదా. ఒక ఉద్యోగం కోసం గంటలు 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 చదువుతాం. ఆ ఉద్యోగం వస్తుందో రాదో తెలియదు, కానీ పరలోక రాజ్యానికి వారసులుగా చేసినటువంటి మన ప్రభువును అరగంట 1 గంట మనం ఆయనకు సమయము ఇవ్వాలి కదయ్యా. జ్ఞాపకము చేసుకుందాం. ఆయనే మనలను పరిశుద్ధపరుస్తాడు. మనలో పనికిరాని తీగలను ఆయనే తీసివేస్తాడు. జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన చేసుకొని మనం కూడికను ముగించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు, వందనాలు. మరి యొక్క ప్రభు దినాన్ని మీరు మాకు దీవించి ఆశీర్వదించారు. మీకు స్తోత్రాలు, వందనాలయ్యా.